విధులకు రాకుండా జీతాలు నొక్కేసిన డాక్టర్స్ మూల్యం చెల్లించుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇన్నాళ్లు వ్యవస్థను మేనేజ్ చేస్తూ సాగించిన ఆటలకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. హెల్త్ డిపార్ట్మెంట్ లో క్లీనప్ డ్రైవ్ మొదలుపెట్టి ఏకంగా 43 మంది వైద్యులకు పోస్టింగ్ ఆర్డర్స్ జారీ చేసింది. ఏపీ వైద్యారోగ్య శాఖలో బిగ్గెస్ట్ క్లీనప్ డ్రైవ్ షురూ అయింది. విధులకు సుదీర్ఘకాలంగా గైర్హాజరవుతూ వ్యవస్థను మేనేజ్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై వైద్యారోగ్య శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. 1-2 రోజులు కాదు, ఏకంగా 4 ఏళ్ల నుంచి విధులకు రాకుండా తమ బాధ్యతలను గాలికొదిలేసిన 43 మంది ప్రభుత్వ వైద్యులను డిస్మిస్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టిన వారిపై ఈ రేంజ్ లో వేటు వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, అసలు ఎంతమంది విధుల్లో ఉంటున్నారు అనే కోణంలో లోతుగా ఎంక్వైరీ చేసిన వైద్యారోగ్య శాఖ మొత్తం 118 మంది డాక్టర్లు సుదీర్ఘకాలంగా విధులకు రావడం లేదని తేల్చింది. దీంతో ఆ 118 మందికి షాక్ ఇస్తూ షోకాస్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ సీరియస్ యాక్షన్ తో రూటు మార్చిన వైద్యుల్లో 34 మంది ఇప్పటికే వాలంటరీ రిజిగ్నేషన్ లెటర్స్ ఇచ్చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. మిగిలిన 19 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. వీరి నుంచి వివరణ తీసుకున్న తర్వాత ఆ 19 మంది కూడా రిజైన్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ పార్ట్ ఇప్పుడు షురు అయినా దీనికి సంబంధించిన వార్నింగ్ సైరన్ మాత్రం చాలా కాలం ముందే వినిపించింది. లాంగ్ లీవ్ డాక్టర్ల లిస్ట్ పై అప్పట్లోనే హెల్త్ డిపార్ట్మెంట్ సీరియస్ ఫోకస్ పెట్టింది. విధులకు హాజరు కాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఏడాది జనవరిలోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను వచ్చిన కొత్తల్లో చూస్తుంటే ఒక్కొక్క డాక్టర్ 3 సంవత్సరాల నుంచి రాలేదు, 4 సంవత్సరాల నుంచి రాలేదు, జీజీహెచ్లు కానీ సెకండరీ హెల్త్ కానీ ఇదే పరిస్థితి ఉండేది. ఎందుకంటే సరైన సిస్టమ్ లేదు. నేను హాస్పిటల్ లేకపోతే డ్యూటీకి రాకపోతే అనాథెసిస్ట్ ఆబ్సెంట్ ఉంటే టర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు డిఎంఈ గతంలో పట్టించుకునే వాళ్ళ మీద నాకు అర్థం కాదు. ఇవాళ కూడా మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది పోలేదు, వెంటనే అందరికీ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. ఎక్స్ప్లెనేషన్ అడిగాం, తర్వాత నోటీస్ ఇచ్చాం, షోకాజ్ ఇచ్చాం. ఇంకా ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే టర్మినేషన్ కూడా సిద్ధపడతాం. ఎందుకంటే ప్రభుత్వం వీఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. గతంలో మంత్రి హెచ్చరించిన తీరు మార్చుకోకుండా లైట్ తీసుకున్న వారిపైనే ఇప్పుడు డిస్మిస్ చేశారు. అయితే కేవలం డిస్మిస్ తోనే ప్రభుత్వం ఈ చాప్టర్ ను క్లోజ్ చేస్తుందా, లేక 4 ఏళ్లుగా డ్యూటీ చేయకుండా అకౌంట్ లోకి వేసుకున్న జీతాలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? ప్రజాధనాన్ని డ్రా చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు ద్రోహం చేసిన సదరు డాక్టర్ల నుంచి రికవరీలపై ప్రభుత్వం నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటి? ప్రతి పైసాను లెక్కలతో సహా రికవరీ చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.